వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ప్రధానంగా తీసుకుంటే 12వ శతాబ్దం నుంచి కూడా నెల్లూరులో అంటే రాజుల కాలం నుంచి మనమసిద్ధి మహారాజు కావచ్చు, దాని తర్వాత గణపతులు కావచ్చు, దాని తర్వాత విజయనగర మహారాజులు కావచ్చు, మొత్తం కూడా రాజులు పాలించినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ రాజులు పాలించినటువంటి ప్రాంతానికి సంబంధించి అప్పటి నుంచి 12వ శతాబ్దం నుంచి కూడా ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. ఇటు ఉదయగిరి కోట కావచ్చు, ఇక్కడ సమీప ప్రాంతాల్లో కొన్ని చెరువులు కావచ్చు, రంగనాథ స్వామి టెంపుల్ కావచ్చు, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఈ రోజు కొత్తగా ఒక విగ్రహం అయితే బయటపడింది. సో కాళికామాత విగ్రహంగా చెప్తూ ఉన్నారు. మరి కాళికామాత విగ్రహం ఎప్పుడు బయటపడింది ఏంటి, ఈ వివరాలు తెలుసుకుందాం ఈరోజు. చెప్పండి సార్, ఈ విగ్రహం ఎప్పుడు బయటపడింది ఏంటి? సరే, ఇది చాలా రోజుల నుంచి ఉన్నింది. ఎవరైతే జనాలు ఎవరు దీన్ని గమనించలేదు, ఎవరికి తెలియదు కూడా. అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు ఉదయాన్నే తెల్లారుజామున గుర్తించారు, ఎవరు జనాభా గుర్తించి ఆ విగ్రహాన్ని నిలబెట్టి పూజలు అనేది స్టార్ట్ చేశారు. తవ్వకాల్లో బయటపడింది అంటారు. అది తవ్వకాల్లోనే బయటపడింది. తవ్వకాల్లో బయటపడిన తర్వాత ఆ విగ్రహం అక్కడే ఉండాలని చెప్పేసి జనాలు అందరూ కూడా కలిసి పూజా కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేశారు. 100 మంది వ్యక్తులు ఏంటంటే ప్రైవేట్ వ్యక్తులు ఇది కళ్యాణ మండపం కట్టుకోవాలా, స్వతంగా అనుభవించాలనే ఒక ఉద్దేశంతో ఒక పార్టీ పేరు వాటన్నిటిని కూడా తీసుకొచ్చేసి జనాలందరూ వ్యతిరేకంగా వాళ్ళు తయారయ్యారు. అయితే జనాలు ఇక్కడ విఎంఆర్ నగర్లో ఉండే జనాభా, విఎంఆర్ నగర్ కానీ, చాణక్యపూరి కానీ, ప్లస్ రామచంద్రారెడ్డి నగరు, ఇటు పక్క నుంచి గాంధీనగర్, సుభాష్ చంద్రబోస్ నగర్, ఈ పక్క ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ అమ్మవారు వెలిసింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే ఉండాలా, ఇది మున్సిపాలిటీ ప్లేసు, ఎవరు ప్రైవేట్ వ్యక్తుల ప్లేస్ కాదు ఇది, కాబట్టి ఎవరు వ్యక్తులకి పరం కాకూడదు, ఈ స్థలం అమ్మవారికి చెందాల, అమ్మవారి స్థలం కాబట్టి అమ్మవారు ఇక్కడ గుడి నిర్మించుకునేసి ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలనే ఆలోచనతో ఇక్కడ విఎంఆర్ నగర్లో ఉండే ప్రజలు కానీ, చాణక్యపూర్లో ఉండే వాళ్ళు కానీ, లేకపోతే మనమసిద్ధి నగర్ ప్రజలు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. అయితే భవిష్యత్తులో కూడా 100 మంది వ్యక్తుల ద్వారా దీనికైతే ప్రమాదం అయితే ఉంది. ఆ ప్రమాదాన్ని అధికార యంత్రాంగం మొత్తం కూడా కలిసి వచ్చేసి ఆ ప్రమాదాన్ని తొలగించి అమ్మవారి గుడిని నిర్మించి ప్లస్ ఇక్కడ పూజా కార్యక్రమాలు సవ్యంగా జరిగేదానికి అధికార యంత్రాంగం మొత్తం కూడా తోడ్పడతారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇక్కడ విఎంఆర్ నగర్ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఇక్కడ అమ్మవారు వెలిసింది కాబట్టి ఈ అమ్మవారు వెలిసిన ఈ స్థలాన్ని పవిత్ర ప్లేస్గా గుర్తించి ఆ పవిత్ర ప్లేస్ని పవిత్రంగానే ఉంచి ఒక గుడిని నిర్మాణం చేసి అమ్మవారిని సేవించే విధంగా భక్తులందరూ కూడా తరించి దర్శనం చేసుకుని తరించే విధంగా ఇక్కడ అంటే ఇక్కడ మనకు తెలుసు, అందరికీ తెలుసు, తిక్కన మహాకవి ఇక్కడ మహాభారతం రచించడం జరిగింది నెల్లూరులోనే. సో రాతి విగ్రహం లాగా కనబడుతుంది. అలానాటి అంటే ఇప్పుడు ప్రజెంట్ చేసినటువంటి కాదు, ఇది పురాతన కాలంలో రాజుల కాలం నాటి విగ్రహం లాగా కనబడుతుంది. సో దీని మీద బయటపడడం మీద మీరేమంటారు? చాలా సంతోషంగా ఉంది. మా ఏరియాలో కాళికా మహాశక్తి అమ్మవారు వెలవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ప్లస్ మా జన్మ కూడా ధన్యమైపోయినంత ఫీల్ అవుతున్నాం. మేము ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా అదే ఫీల్ అవుతున్నారు. ప్లస్ వీళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టి ఇక్కడ గుడి కట్టి ఇక్కడ సేవించాలనే ఒక ఉద్దేశంతో ఉన్నాము. ఏదో పురాతన కాలంలో పెద్దవాళ్ళు ఇప్పుడు నిర్మించారు. ఆ నిర్మించిన విషయాన్ని ఇప్పుడు ఈ రోజు బయటికి రావడం అమ్మవారు ఈ రోజు శుభదినంగా మేము భావిస్తా ఉన్నాము. ప్లస్ ఈ ఏరియా మొత్తానికి కూడా ఆ పవిత్రత అనేది రావాలని అమ్మవారిని కొలుసుకుంటూ దేవుడిని ప్రార్థిస్తా ఉన్నాము. ఓవైపు పోలీసులు ఇక్కడ విచారణ చేపడుతుంటే ఈ స్థలానికి సంబంధించి, మరోవైపు బీజేపీ నేతలు మొగరాల సురేష్ కూడా ఇక్కడ చేరుకున్నారు. బీజేపీ నేత, ఆయనతో మాట్లాడదాం. సురేష్ గారు ఇక్కడికి వచ్చారు కదా, సో ఇక్కడ ఏం జరిగింది, ఎగ్జాక్ట్గా ఏమైంది? నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 29వ డివిజన్ విఎంఆర్ నగర్లో జరిగింది. నిన్న జేసీబీ తవ్వకాల్లో అమ్మవారి యొక్క విగ్రహం బయటపడింది. స్థానికులందరూ కూడా అమ్మవారికి అందరూ కూడా ఇక్కడ ఎక్కడైతే వెలిసిందో అక్కడే గుడి కట్టాలా అనేటువంటి ఆలోచనతో ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఏదైతే మున్సిపల్ స్థలం ఏదైతే ఉందో ఆ ఖాళీ స్థలంలో గుడి కట్టాలని చెప్పేసి ఆలోచనతో అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా వచ్చి ఆ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ అందరం కూడా మేము కూడా చూసాం. అయితే ఇది మా స్థలం అనేటువంటి ఆలోచన కూడా కొంతమంది తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతూ ఉంది. అయితే మున్సిపల్ స్థలం అనేటువంటిది ప్రభుత్వానికి సంబంధించింది. అది గుడికి కానీ బడికి కానీ దేనికైనా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం కానీ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే విగ్రహం అమ్మవారి విగ్రహం బయటపడిందో ఆ అమ్మవారి విగ్రహాన్ని మున్సిపల్ స్థలంలోనే మాకు కొంత స్థలాన్ని కేటాయించి గుడి కట్టుకునేదానికి ఇక్కడ స్థానికమైనటువంటి ప్రజలకి ఆ భక్తులకు కూడా అవకాశం కల్పించమని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మిమ్మల్ని. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి
ముస్లిం నేతలు కానీ లేకపోతే హిందువులు కానీ అందరూ కూడా సంయమనం పాటించి ఇక్కడ ఏదైతే మనకు కావాలనో వాటిని చర్చల ద్వారా చర్చించుకొని ఇక్కడ ఎలాంటి వివాదాస్పదం లేకుండా లేదా పార్టీల పరంగా ఏదైనా విషయం ఉన్నా కూడా అందరూ కూడా కూర్చొని అదే పోలీసు స్టేషన్లో కావచ్చు లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు కావచ్చు అందరం కూడా కూర్చొని ఒక నిర్ణయాత్మకంగా ఈ యొక్క నిర్ణయం తీసుకునే దానికోసంగా మేము కూడా కోరుకుంటూ ఉన్నాం. అంటే ఇది పురాతన విగ్రహంగా మనం భావించవచ్చా? ఎందుకంటే 12వ శతాబ్దం నుంచి నెల్లూరులో రాజుల కాలం నాటి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మనమసిద్ధి మహారాజు ఉన్నారు, తిక్కన మహాకవి ఉన్నారు. సో ఈ విగ్రహం పురాతనమైంది అనుకోవచ్చా, లేకపోతే కావాలని ఎవరైనా తీసుకొచ్చి పెట్టారనుకోవచ్చా? ఎలా తీసుకోవాలి దీన్ని? ఇప్పుడు మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో మరి విదేశాల్లో కూడా పురాతనమైనటువంటి విగ్రహాలు బయటపడుతూ ఉన్నాయి. ఈరోజు హిందూ ధర్మం అనేటువంటిది, సనాతన ధర్మం అనేటువంటిది ఈ రోజుది కాదు, ఇది లక్షలాది సంవత్సరాల యొక్క పరంపర. ఇది ఏ భూమిలో ఏముంటుందో అనేటువంటిది ఎవరు చెప్పగలం? ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మనం ఈ రోజు బంగారు కావచ్చు, వెండి కావచ్చు, లేకపోతే రత్నాలు కావచ్చు, లేకపోతే వజ్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమిలో నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు పురాతనమైనటువంటి రాజుల కాలం కావచ్చు, ఆ రోజు అప్పటి నుంచి కూడా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క పురాతనమైనటువంటి విగ్రహాలు అనేటువంటిది ఆ విధమైనటువంటి మనకి చరిత్ర ఉంది. కాబట్టి ఆ చరిత్రలో నుంచి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నప్పుడు వాటన్నిటిని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరం కూడా భారతీయులుగా మనందరి మీద ఉంది. అదేవిధంగా హిందూ బంధువులందరూ కూడా వీటిని సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ఈరోజు ఏ పార్టీకి సంబంధం లేదు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారికి మాకు బయటపడింది కాబట్టి ఆమె యొక్క ఆశీస్సులు మాకు కావాలా, ఆమె వచ్చింది బయటికి మాకు అనేటువంటి ఆలోచనతో ఈరోజు అందరూ కూడా వచ్చి గుడి కట్టాలనేటువంటి ఆలోచన అనేటువంటి రావడం, మేమందరం కూడా దానికి మద్దతిస్తూ ఉన్నాం. మీరేమంటారు? ఇప్పటివరకు పూజలు కూడా నిర్వహించారు. ఇది ఎప్పుడు పురాతన కాలం విగ్రహం. ఏదో మా అదృష్ట కొద్దే ఇక్కడ అమ్మవారు వెలిశారు. దాన్ని ఇప్పుడు మన యొక్క గవర్నమెంట్ స్థలంలో పెట్టుకొని పూజా కార్యక్రమం చేసుకుంటున్నాం. మా హైందవ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ చేసుకుంటున్నాం. సో మొత్తానికి అదనమాట. ఓవైపు స్థలానికి సంబంధించి వివాదం జరుగుతుంటే మరోవైపు స్థానిక ప్రజలు మాత్రం ఇది మహర్భాగ్యం, మాకు అమ్మవారు కరుణించారని చెప్పి చెప్తూ ఉన్నారు. మొత్తానికి పోలీసులు కూడా ఇక్కడకు చేరుకున్నారు. ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. స్థలాన్ని అయితే మరి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా, ప్రభుత్వం పరిధిలోకి తీసుకుంటుందా లేదా అని చూడాలి. ఇంతకుముందే సిఐ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరి ఆయన అయితే చెప్పడం జరిగింది. దీనికి తహసీల్దార్ ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆయన ఏ విధంగా చెప్తారో ఆ విధంగా ముందుకు సాగవలసి ఉంటుంది అని చెప్పి, అదేవిధంగా ఎవరికైనా ప్రైవేటు ప్రాపర్టీ అయితే మాత్రం ఆ పత్రాలు కూడా మేము పరిశీలిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మొత్తం కూడా ఇటు బీజేపీ నేతలు అయితే కూర్చొని ఈ సమస్యకు పరిష్కారం చూద్దామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ప్రజలు మాత్రం పూజలు అయితే ఆపడం లేదు, పూజలు అయితే చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ చందుతో హుసేన్ సాస్, టీవీ నెల్లూరు.